విశాఖలో నిన్న తీవ్ర విషాదం నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నిన్న ఒక సంఘటన అయితే అందరినీ తీవ్రంగా కలిచివేసింది. నిన్న 4:30, 5 ఆ సమయంలో ఒక బకెట్‌లో తీసుకెళ్తున్న ద్రవం అనేది 150 టన్నులతో మోసుకెళ్తున్న ఆ ద్రవము ఒక్కసారిగా అది వెదజల్లడంతో అక్కడున్న కార్మికుల మీద పడటంతో అక్కడికక్కడ కాలి బూడిదైపోయారు. అసలు ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడున్న దాదాపు 8 మంది దాకా అసలు కాలి బూడిదైపోవడం జరిగింది. మరొక 6 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి అని చెప్తున్నారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఈ సంఘటన జరగటానికి గల కారణాలు ఏంటి అని చెప్పి కేంద్రం కూడా దీని మీద సరైన దర్యాప్తు చేయండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది. అదిగాక అక్కడున్న కార్మికులు కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే ఎమ్మటే అక్కడ ఏదైనా స్పందించడానికి ఏదైనా సరైన సదుపాయాలని వాటిని పెట్టండి, అక్కడ ఫైర్ ఇంజన్స్ కానీ అన్నిటినీ ఇక్కడ సరైన సదుపాయాలు పెట్టండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదే రకంగా దీన్ని ఈరోజైతే పరామర్శించడానికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. ఆల్రెడీ హాస్పిటల్కి చేరుకొని అక్కడ బాధితుల్ని పరామర్శించారు. ఎవరికి గాయాలయ్యాయి, కొంతమంది మరణించిన వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది. చనిపోయిన వారికేమో 25 లక్షల రూపాయల దాకా పరిహారం, నష్టపరిహారం అని చెప్పారు. తర్వాత గాయపడిన వారికేమో 10 లక్షల పరిహారం అని కూడా చెప్పారు. కొంతమందికి చనిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అదే రకంగా రేపైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు విశాఖకు చేరుకోనున్నారు. అక్కడ ఉన్న బాధితుల్ని పరామర్శించున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడున్న వైసీపీ కార్యకర్తలు కానీ, అక్కడున్న వైసీపీ నాయకుల్ని కానీ మీరు తక్షణమే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలో అందించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. దీని మీద సరైన దర్యాప్తు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది.